ప్రజలందరికీ శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర శుభాకాంక్షలు. పోయిన వారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర విశేషాలు చూసాం కదా. ఎలా ఉందండి? చాలా బాగుంది కదా. ఆ అమ్మవారి వైభవాన్ని చూడడానికి నాకు 2 కళ్ళు సరిపోలేదండి. ఈ రోజు మనం హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర విశేషాలు తెలుసుకుందాం. తల్లి మహంకాళి 7 అక్క చెల్లెళ్లతో కలిసి వెలిసిన దివ్య క్షేత్రం ఈ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి క్షేత్రం. ముందుగా ఆ అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే మూసీ నది గురించి తెలుసుకోవాలండి. వికారాబాద్ అనంతగిరి కొండలపై పుట్టి పూర్వం భాగ్యనగర్ వాసులందరి వ్యవసాయ జీవనాధారమైన గొప్ప పుణ్య నది మూసీ నది. భాగ్యనగరం అప్పటి నిజాములు పరిపాలిస్తున్న వేళ అమ్మవారి ఆషాఢ జాతర జరుపుకోవడానికి చాలా మంది భక్తులు భయపడేవారు. నిజాం రాజులు మహమ్మదీలు కాబట్టి అప్పటి రజాకారులు నిజాం జవానులు భాగ్యనగర వాసులని ఆషాఢ జాతర జరుపుకోవడానికి నిరాకరించేవారు. అప్పుడు తన భక్తులను ఆ రాజు పీడిస్తున్నాడు అని ఆ జగన్మాత అమ్మవారు ఆగ్రహించి కుంభవర్షం సృష్టించింది. మూసీ నది ఉప్పొంగిపోయేలా ఆగ్రహించింది. ప్రజలను కాపాడుకోలేకపోతున్న స్థితిలో ఉన్న రాజు కలలోకి జగన్మాత అమ్మవారు వచ్చి తనకి బంగారు సారెను మూసీ నదిలో సమర్పించమని కోరింది. లాల్ దర్వాజాలో 7 చెల్లెళ్లతో నేను వెళ్తానని నాకు పూజలు జరిపించమని అమ్మ కోరింది. నిజాం రాజు అమ్మ చెప్పినట్లుగానే బంగారు చాటలో సారెను తీసుకొని వెళ్లి మూసీ నది ఒడ్డున నించుంటాడు. అప్పుడు నదిలో నుండి పెద్ద అల వచ్చి రాజుగారి చేతిలో నుండి బంగారు చాటలో ఉన్న సారెను తీసుకుంటుంది. అది చూసి రాజు మూర్చిపోయాడు అని ఎన్నో కథనాలు ఉన్నాయి. లాల్ దర్వాజా అంటే ఎర్ర దర్వాజా. అప్పటిలో నిజాం రాజులు నివసించే ఫలక్నుమా ప్యాలెస్ కంచి ద్వారం జాజితో రాసిన దర్వాజా కాబట్టి ఎర్రగా ఉంటుంది, అందుకే లాల్ దర్వాజా అని అంటారు. అప్పుడు ఆ నిజాం రాజు లాల్ దర్వాజాలో 7 అమ్మవార్లకి గుడి కట్టించాడు. కాలక్రమేణా భాగ్యనగరంలో జరిగిన కర్ఫ్యూ వల్ల అమ్మవారి విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ధ్వంసమైన అమ్మవారి విగ్రహాలను నీళ్ళల్లో నిమజ్జనం చేశారు. కంచి పరమాచార్యుల వారు ఇప్పుడున్న విగ్రహాన్ని స్థాపించి సింహవాహిని అమ్మవారిగా నామకరణం చేశారు. ఇక్కడే కాకుండా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, బల్గంపేట్ ఎల్లమ్మ, మల్కాజ్గిరి మహంకాళమ్మ, మారేడుపల్లి బంగారు మైసమ్మ, బేగంపేట్ కట్ట మైసమ్మతో పాటు హైదరాబాద్ లో వెలిసిన ప్రతి గ్రామ దేవతను బోనాల జాతర ప్రత్యేక పూజలను జరుపుకుంటున్నారు. చూసారు కదండి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి గుడి ప్రత్యేకతను. అలాగే అమ్మవారికి బోనాల జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఆ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళ మనందరిపై ఉండాలని కోరుకుంటూ డియర్ శీర్షిక అనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి జై.